ప్రేమ ఎక్కడ మొదలవుతుంది అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు. అది పూపొదరిండ్లలో లతానికుంజముల నడుమ, చంద్రకాంత శిలావేదికపై వెన్నెలలో అర్ధరాత్రి అపరాత్రి ప్రారంభం కావచ్చు. కొన్ని ప్రేమలు బాత్రూముల్లోనూ, సినిమా హాల్స్లోనూ, కాలేజీ కారిడార్లలోనూ, గుమ్మాల వద్ద, కిటికీల్లోనూ, డాబాలపైన ఎక్కడైనా ప్రారంభం కావచ్చు. అది ఉదయం కానీ, సాయంత్రం కానీ, మిట్ట మధ్యాహ్నం అయినా, చండ నిప్పులు చెరిగే ఎండలోనూ జనించును. నవనీతం బ్రూట్ అని తిట్టిన త్రిజగన్మోహన్ రావు ప్రేమ ఫుట్బాల్ గ్రౌండ్లో మొదలైందని చెప్తే ఎవరు ఆగ్రహింపగుందురుగాక. బస్టాపుల్లోనూ, పూల బజార్ల వద్ద, కిల్లి కొట్ల ముందు, కూరగాయల మార్కెట్లోనూ స్త్రీ పురుషులందరూ రాసుకొని, గీసుకొని, త్రోసుకొని తిరుగాడు సమయనందున ప్రేమ జనించగలేనిది 100 గజముల పొడవు, 50 గజముల వెడల్పు గల ఫుట్బాల్ కోర్టునందు త్రిజగన్మోహన్ రావు హృదయ కుహరమునందు ప్రేమాగ్ని రగులుకొనుట్లో ఆశ్చర్యమేమి. త్రిజగన్మోహన్ రావును స్నేహితులు జగన్ అని, ఇంట్లో వారు జగ్గు అని, పరాయి స్త్రీలు మోహన్ అని, కిల్లి కొట్టువారు మోహన్ బాబా అని, ఒక దేవుణ్ణి అనేక పేర్లతో పిలిచినట్లు పిలిచేవారు. కిల్లి కొట్టుకు వెళితే అతను సోడా తాగుతాడు, సిగరెట్లు తాగడు. పరాయి స్త్రీలు అనగా తల్లి తోడు కానీ, ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఎవరైనా, వారి వయసు వారెవరైనను కాకపోయినను ఏ చెడ్డ భావములు మనసులోనికి రానియక తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఫుట్బాల్ గ్రౌండ్లో జగన్గా అతను షాట్ పుట్, డిస్క్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఇతర స్టూడెంట్ల అమ్మాయిల కన్ను కొట్టే వేళ, వారి చేత చెప్పుదెబ్బలు తినేవేళ జగన్ ఫుట్బాల్ గ్రౌండ్లో స్పోర్ట్స్ ప్రాక్టీస్లో మునిగి తేలుతూ ఉండేవాడు. కానీ ముత్యాల రాయుడు గారి ముద్దుల కూతురు మిస్ భారతి కాలేజీ బ్యూటీ ఆ ఫుట్బాల్ గ్రౌండ్నకు క్రాస్ చేసి రోజుకు 2 సార్లు జగన్ బాబును చూసి 10,000 వరహాలు కిమ్మత్తు చేసే చిరునవ్వు ఒకటి అతని మీద పారేసి, పెద్ద నోటు విసిరేసి చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోయే కాంట్రాక్టర్ కొడుకులా వెళ్ళిపోతూ ఉండేది. మిస్ భారతి రోజు ఫుట్బాల్ గ్రౌండ్నకు క్రాస్ చేయటం కారణమేమిటి? అందరికీ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఎవరి వీక్నెస్లు వారివి. కొందరికి లెక్కలు రావు, కొందరికి జియోగ్రఫీ రాదు, కొందరికి ఇంగ్లీషు తెలుగు 2 రావు. మిస్ భారతికి లెక్కలు రావు. అందువలన రాయుడు గారు తమ సుపుత్రికను ఉదయం సాయంత్రం రిటైర్ అయిన ముసలి మాస్టర్ వద్ద ట్యూషన్ పెట్టించారు. రోజు మిస్ భారతి ఇష్టం లేని లెక్కలను నేర్చుకోవడానికి వెళుతూ మధ్యలో జగన్ బాబు మీద ఎంకరేజింగ్కు చిరునవ్వులు పారేసిపోతుండేది. జగన్ బాబు రోజు ఆ విధంగా 2 పూటల చిరునవ్వులతో బలిసిపోయి అన్ని ఆటల పోటీల్లోనూ ఫస్ట్ వచ్చి స్పోర్ట్స్ మ్యాన్గా విశాల ఖ్యాతిని నార్జించాడు. ఇన్ని స్పోర్ట్స్లో నెగ్గుకొచ్చి మెడల్స్, సర్టిఫికెట్లు అయితే సంపాదించాడు. కానీ మిస్ భారత్తో మాట్లాడటం ఎలాగో అతనికి తెలియలేదు. రోజు ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి అడ్డదారిన పోతున్నందుకు ఆ అమ్మాయికి అభినందనలు చెప్పాలని ఉంది. మోహావేశం ఎటువంటిదంటే, బిల్వమంగళుడు చింతామణి కోసం తాడనుకొని పామును పట్టుకొని వర్షంలో గోడ దూకేశాడు. ఒక అర్ధరాత్రి త్రిజగన్మోహన్ రావు పోల్ జంప్ నిపుణుడు కావటం వల్ల గెడకర్ర సహాయంతో ముత్యాల రాయుడు గారి పెరట్లోకి జంప్ చేశాడు. జంప్ అయితే చేశాడు కానీ అంతఃపురంలో సీతమ్మ వారి కోసం హనుమంతుడు వెతికినట్లు అన్ని గదులు గాలించడం మొదలుపెట్టాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని అంత హాయిగా నిద్రపోతున్నారు. మిస్ భారతి చీర వదిలేసి చిన్న పరికిణి కట్టుకొని వాళ్ళ అమ్మమ్మను కౌగిలించుకొని ఆవిడ మీద తన కాలు పడేసి నిద్రపోతుంది. స్లీపింగ్ బ్యూటీ. ఈ ఆడపిల్లలు అమ్మమ్మల్ని కౌగిలించుకొని ఎందుకు పడుకుంటారో అని జగన్కి కోపం వచ్చింది. తీగలాగితే డొంకంత కదిలినట్లు మిస్ భారతిని కిటికీలోంచి గడకరతో లేపితే ఆ పిల్ల దొంగ దొంగ నరిస్తే తప్పుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని చిన్న రాయి, ప్రేమరాయిని తీసి ముద్దు పెట్టుకొని భారతి మీదకు విసిరాడు. మనం మొత్తం శరీరాన్నంతా ప్రేమిస్తున్నప్పుడు శరీరం మీద రాయి ఎక్కడ విసిరితేనేమిటని గుండెల మీదకు గురి చూసి విసిరాడు. ఒక చిన్న రాయితో ప్రేమ పలుకునా పలకదు. నీరు పైకి తెప్పించడానికి కూజాలోకి కాకి రాళ్లు తెచ్చి వేసినట్లు గదిలోంచి పిల్లని పైకి రప్పించడానికి జగన్ ఎన్నో రాళ్లను నేర్పుగా విసరవలసి వచ్చింది. ఎట్టకేలకు భారతి లేచి అమ్మమ్మ అమ్మమ్మ అని ముద్దుగా పిలిచింది. అమ్మమ్మ టక్కున లేచి అబ్బా రాత్రంతా నిద్రపట్టలేదే, కంటి మీద కునుకులేదు అని ఓ ముసలి డైలాగు చెప్పింది. జగన్ ఆశ్చర్యపోయాడు. జగం మాయ అనుకున్నాడు. రాళ్ళు విసిరినా కదలకుండా నిద్రపోయిన ముసలి వనిత నిద్ర పట్టలేదని ఎందుకు అవలేలగా బొంకుతున్నదో మనవాడికి అర్థం కాలేదు. ఇంతలో మిస్ భారతి వాకిట్లోకి వెళ్ళాలే సాయం రా అనగానే జగన్కి కళ్ళు బయలు కమ్మేశాయి. కాళ్ళు దడదడలాడాయి. ఊహించుకున్న కొద్దీ అతనికి ముచ్చెమట్లు పోస్తున్నాయి. ముహూర్తం బాగోలేదు, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి అని అంతరాత్మ ప్రబోధించగా జగన్ గెడకర్ర సాయంతో
అవలీలగా పెరటి గోడను జంప్ చేసి యువతలకొచ్చి పడ్డాడు. అదే సమయంలో ఒక తాటిపండు ఢామ్ అని దొడ్లో పడింది. హీరో గెంతగానే తాటిపండు ఢామ్ అని పడటం మంచి సౌండ్ ఎఫెక్ట్. కానీ యువతలకు రాగానే కిలకిలా నవ్వులా కురిసినే వెన్నెల అన్నట్లు అతనికి ఒక అమ్మాయి పెంకినవ్వు వినిపించింది. ఆ అమ్మాయి గబగబా ముందుకొచ్చి, మోహన్, ఇదా నువ్వు చేస్తున్న పని అని నవ్వడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి పేరు సుబ్బులు. సుబ్బులు 7వ క్లాసులో ఎలిమెంటరీ స్కూల్లో మోహన్తో చదివింది. చీవిడి ముక్కు, చింపిరి జుట్టు, పొట్టి పరికిణి, మాసిన జాకెట్తో పిలక జడతో ఉండే అమ్మాయి ఇప్పుడు పూల పల్లకీలా, మన్మధుడి బాణంలా, అర్ధరాత్రపు వింతలా తన ముందు నిల్చుంది. సుబ్బుల్ని ఒక్క మైనర్ బాబుకిచ్చారు. మైనర్ బాబు ఎప్పుడు తాగుతూ, పేకాడుతూ, ఆడవాళ్లతో కాలక్షేపం చేస్తూ ఇంట్లో ఇల్లాలి ఉసురు పోసుకుంటూ ఉంటాడు. కానీ జగన్కు సుబ్బులు వరుసకు చెల్లెలవుతుంది. చెల్లెమ్మ, ఎవరికి చెప్పకే అని 2 చేతులు పుచ్చుకున్నాడు. సుబ్బులు కన్నీటి చుక్కలు అతని చేతుల మీద పడ్డాయి. ఒసేయ్, ఎవడితో కులుకుతున్నావు అంటూ మైనర్ బాబు పిడుగులాంటి కేక వినిపించగానే జగన్ పరుకులంకించుకున్నాడు. మర్నాడు ఉదయం సుబ్బులు శవం చెరువులో తేలింది. జగన్మోహన్ రావు గ్రౌండ్లో ప్రాక్టీస్ మానేశాడు. భారతికి లెక్కలు అర్థం కానట్లే ఫుట్బాల్ గ్రౌండ్ ఎందుకు ఖాళీగా ఉందో అర్థం కాలేదు. ఆ రోజు తను అలా మిస్ భారతి కోసం గోడగెంతకుండా ఉంటే సుబ్బులు దిక్కుమాలిన చావుకు తను కారణం అయ్యేవాడు కాదేమో అనే బాధ త్రిజగన్మోహన్ రావుని తినేసింది. ఆ షాక్ వల్ల అతను ఆ ఊరు వదిలిపెట్టి కట్టుబట్టలతో విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. తరువాత ఒక చేతిలో నాగపూర్ MA డిగ్రీ, మరొక చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్తో మళ్ళీ అతను ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు అతని కోసం ఎవరూ రెడ్ కార్పెట్లు పరవలేదు. అందుచేత అతను ఒక పనికిరాని పాత గ్యారేజ్లో మకాం పెట్టవలసి వచ్చింది. 2 పైజమాలు, 2 షర్ట్లు, ఒక స్టవ్, 2 సిల్వర్ పాత్రలతో తన జీవిత నాటకాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ఈతాకుల చాప మీద పడుకొని ఇక్కడి నుంచి పైకి లేవడం ఎలాగా అని అతను దీర్ఘంగా ఆలోచించాడు. వర్షం వచ్చినప్పుడు అతను ఆ గ్యారేజ్లో ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయవలసి వచ్చేది. 3rd క్లాస్ MA డిగ్రీ కావడం వలన అతనికి ఎవరు కాలేజీల్లో చోటివ్వరు. స్కూళ్ళకి అతను ట్రైనింగ్ కాకపోవడం వలన పనికిరాడు. రిక్షాలు లాగేవాళ్ళు బ్రతుకుతున్నారు, మూటలు మోసేవాళ్ళు బ్రతుకుతున్నారు, కూలీలు బ్రతుకుతున్నారు. బతకాలంటే కష్టపడాలి, కష్టపడకుండా బతకాలనుకోవడంలోనే బాధ అంతా ఉందని అతను గ్రహించాడు. జీవితంలో మొదటి సూత్రం కాయకష్టం చేయకుండా బతకాలనుకోవడంలోనే తప్పంతా ఉందని, మానసిక శ్రమకు శారీరక శ్రమ కూడా జోడించాలని అతను తెలుసుకున్నాడు. MA డిగ్రీని పక్కన పెట్టి అతను వాల్ పోస్టర్స్ గోడలకు అతికించే జాబ్ సంపాదించాడు. సైకిలు, ఒక నిచ్చెన, రాత్రిళ్ళు మైదా ఉడికించిన బాల్చి, ఒక కుర్రాడి సహాయంతో అతను సినిమా పోస్టర్లు అతికిస్తూ ఉండేవాడు. ఈ పోస్టర్లు అతికించడంలో కూడా రాజకీయం ఉంది. ఊళ్ళో గోడలన్నీ పంచుకోవడం దగ్గర ఒకరి సినిమా మీద మరొకరు కాగితాలు అంటించడంలో పోట్లాట్లు వచ్చేవి. కానీ అందులో కూడా చిన్న ఫిలాసఫీ ఉండటం అతను గమనించాడు. అది ఎంత గొప్ప బొమ్మైనా పాత పోస్టర్ మీద మైదా రాయకుండా కొత్త పోస్టర్ని అంటించలేము. గోడ మీదకు నిచ్చెన వాల్చగానే ఆ నిచ్చెన ఎక్కుతున్నప్పుడు కొన్ని కిటికీల్లో కొన్ని దృశ్యాలు కనపడేవి. గోడవతల మనుష్యులు ఆడ మగ, బీద బిక్కి, కొద్ది గొప్ప రకరకాల సందర్భాల్లో రకరకాలుగా కనిపించేవారు. ఒకసారి అతను కిటికీ పక్క వాల్ పోస్టరు ముక్కలకు పిండి పట్టిస్తున్నాడు. ఆ కిటికీలో దృశ్యం అతన్ని గాబరా పెట్టింది. భర్త కాబోలు తాగి వచ్చి భార్యను చావబాతున్నాడు. ఆమె కిక్కురు మనకుండా నోట్లో గుడ్డలు కుక్కి సైకిల్ చైన్తో కొడుతున్నాడు. త్రిజగన్మోహన్ రావు చూడలేక వెళ్ళి ఆ తలుపుల్ని దబాదబా బాదాడు. ఆ దుర్మార్గుడు సైకిల్ చైన్తో త్రిజగన్మోహన్ రావు మీదకు తిరగబడ్డాడు. ఆ రోజు కొట్లాటలో జగన్కి బాగా దెబ్బలు తగిలాయి. ఆ ఇల్లాలు పాపం ఆ మర్నాడే ఉరిపోసుకొని చనిపోయింది. ఒకసారి 3 రౌడీలు ఒక బజారు స్త్రీని తెచ్చి వంతెన కింద చీకటిలో బట్టలు లాగేసి అల్లరి పెడుతున్నారు. అప్పుడు నిచ్చెన విరగ్గొట్టి ఆ కర్రలతో వాళ్ల వెంటబడి తరిమి తరిమి కొట్టాడు. ఆ అమ్మాయి ఎటో పారిపోయింది. తిరిగి వచ్చి చూసుకునేసరికి సైకిల్ అక్కడ లేదు. సైకిల్ పోయింది. సైకిల్ పోవడంతో ఆ ఉద్యోగం కాస్త ఊడింది. పూర్వానుభవం ఉన్నందున ఎలాగో కష్టపడి హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకొని సిటీ బస్సు డ్రైవర్గా ఉద్యోగం సంపాదించాడు. తీసుకున్న 3వ రోజునే విద్యార్థులతో తగువచ్చి అద్దాలు బద్దలు కొట్టి సీట్లు చించేసి బస్సును పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆ తర్వాత దివాలా తీసేసిన
టీ కొట్టు వేలంలో పాత బెంచీలు, బల్ల కుర్చీ కొనుక్కొని గరాజీలో చుట్టుపక్కల పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు. అక్కడ చదువుకున్న పిల్లలంతా 100% సక్సెస్తో పాస్ అవ్వడంతో గరాజీ మాస్టర్గా అతనికి మంచి పేరు, దానితో పాటు రాబడి కూడా పెరిగింది. చాలామంది స్టూడెంట్లకు ఉచితంగాను, కొంతమంది వద్దే ఫీజు పుచ్చుకోవడంతో అతనికి దశ తిరిగింది. బడుద్దాయి పిల్లలకు అతను మంచి శిక్షణ ఇచ్చి కుర్రాళ్ళని చాకులా తయారు చేశాడు. గరాజీ మాస్టర్ గురించి విని అదేమిటో చూద్దామని మిస్ భారతి ఒకసారి అక్కడికి వచ్చింది. త్రిజగన్మోహన్ రావు ఆమెను చూడగానే మీరా అని ఆశ్చర్యపోయాడు. నన్ను మీరా అనకండి, నేను మీ స్టూడెంట్గా వచ్చాను అని ఆ అమ్మాయి జవాబిచ్చింది. మిస్ భారతి ద్వారా ముత్యాలరాయుడు గారితో పరిచయం అయింది. ఆయన ట్యుటోరియల్ కాలేజీ పెట్టరాదా అని సలహా ఇచ్చాడు. త్రిజగన్మోహన్ రావు జగన్ ట్యుటోరియల్ కాలేజ్ అని స్థాపించాడు. ఆ ట్యుటోరియల్ కాలేజ్లో చదివే భారతి బెనారస్ ఎంఏకి కట్టింది. జగన్ రిటైర్ అయిన ఉపాధ్యాయుల్ని, కాలేజీ లెక్చరర్లని తన ట్యుటోరియల్ కాలేజీలో చేర్చుకొని వారి ద్వారా మంచి శిక్షణ ఇచ్చే సంస్థ అన్న ఖ్యాతిని ఆర్జించాడు. ఒక రోజున మిస్ భారతి చనువుగా అడిగింది, మాస్టారు మీరు పెళ్లి చేసుకోరా అని. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అది దానంతట అది వస్తుందా? రాదు. రాకపోతే ఇట్లాగే ఉండిపోతాను. ఇలాగెలా ఉండిపోతారబ్బా అంది భారతి కళ్ళు తిప్పుతూ. ఏం ఉండిపోకూడదా? మొక్క మొలిచిపోతానా? ఏదో ఉంది. బాగానే కనిపెట్టావు. చెప్పకపోతే దాచుకోండి. చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూచి ప్రేమించాడు. కానీ ఆ ముక్క చెప్పలేదు. ధైర్యం చేసి చెబుదామని ఒకసారి గోడ కూడా దూకాడు. అంతఃపురంలో రాక్షస స్త్రీల మధ్య విశ్రమిస్తున్న దేవకన్యల అమ్మాయి నిద్రపోతోంది. అలా ఆమెను ఎలా లేపాలో తెలియక ఆ రాకుమారుడు పోదురు కోతలు కాదు, ఆ రాకుమారుడు ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాడు. మనసులో మాట చెప్పుకోలేక, చెప్పటం తెలియక. ఎవరో అదృష్టవంతురాలు. ఎవరైతే నీకేం? అది కథ. పోనీ నేను సలహా ఇస్తాను, అలా చేస్తారా? చెప్పు. ఓ ఉత్తరం రాయండి ఆమెకి. ఏమని రాయమంటావు? గోడ దూకిన సంగతి అది రాయండి. నవ్వి చింపి అవతల పారేస్తే? ఎందుకు పారేస్తుంది? ఆమెకేమన్నా ఒళ్ళు పొగరా? నాకేం తెలుసు? అయినా ఆ ఉత్తరం రాస్తే ఆమె కోపగించుకోవచ్చు. ముందు రాసి చూడమంటుంటే. ఎలా రాయాలో నువ్వే రాయి, నేను సంతకం పెట్టేస్తా. అయ్యో, ప్రేమ లేఖకు సంతకం కాదండి ముఖ్యం, మీ మనస్సు. నేను రాస్తే అందులో మీ మనసేం కనిపిస్తుంది? ఉంటే ఎక్కడైనా అది కనిపిస్తుంది. పోనీ ఫలానా చోట కలుసుకోమని రాయలేరుగా? నువ్వే చెప్పు ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో. వేణుగోపాల స్వామి దేవాలయానికి రమ్మనకూడదు సాయంత్రం? దేవుడి గుళ్ళోనే. నీ సలహా ఏం బాగాలేదు. పోనీ మీరు రమ్మనమని రాయండి, నేను వచ్చి మాస్టర్ సంగతి మాట్లాడతాను. నువ్వే రాయబారం పంపిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిందేమిటి? మా పెళ్లి పెద్దవు కూడా నువ్వే కావాలి, ఒప్పుకో. ఎలాగైనా మాస్టర్ని ఓ ఇంటివారిని చేసే పూచి నాది అంటూ కిలకిలా నవ్వుతూ భారతి నిష్క్రమించింది. ఆ మర్నాడు గుళ్ళోకి ముస్తాబై వెళ్ళింది భారతి. పదండి మాస్టారు, మీ కాబోయే మిస్సెస్ని ఈ కళతో చూసి తరించాలని ఉంది. త్రిజగన్మోహన్ రావు భారతి వంక తదేకంగా చూస్తూ, నువ్వే గుళ్ళోంచి నడిచి వచ్చిన దేవతలా ఉన్నావు. అంత అమ్మవారిలా ఉన్నానా? పద అవతల అమ్మాయి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అబ్బో, రాసేశారన్నమాట. నువ్వు చెప్పాక రాయిపోతే నువ్వు ఊరుకుంటావా? ఏం పొగుడుతారండి, మీ మగాళ్ళు పొగిడితే మా చేత అన్ని పనులు చేయించేసుకుంటారు. నీ కమిషన్ నీకు ముడుతుందిలే. కానీ ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను మీతో వస్తే అమ్మాయి ఏమన్నా అనుకోదు? సరే, రాయబారం చేస్తాను. మిమ్మల్ని ఇంటివారిని చేస్తానంటూ ఇప్పుడు నువ్వు తటపటాయిస్తే నా గతేం కాను? ఇద్దరు వేణుగోపాల స్వామి గుళ్ళోకి వచ్చారు. గుళ్ళోకి ఎందరో స్త్రీలు, ఎన్నో వయసుల వారు, మనసులో ఎన్నెన్నో కోరికలతో వచ్చారు. భారతి ఆ అమ్మాయా అని అడగటం, అతను లేదు అని తల తిప్పడం, ఈ తతంగం చాలాసేపు జరిగింది. ఏమిటి మీ మిస్ గారు రాలేదు? చూద్దాం ఆ అమ్మాయికి ఏమి ఇబ్బందులో. ఆడవాళ్ళ ఇబ్బందులన్నీ మీకు తెలిసినట్టు మాట్లాడుతున్నారే. జగన్ నవ్వాడు. ఏమండి, మీరు రాస్తే ఎందుకు రాదు? అవును, ఎందుకు రాదు? ఉండండి, రాగానే అడుగుతాను. అంత నిర్లక్ష్యం ఏమిటని? అలా అనకు, ఆ అమ్మాయి బెదిరిపోతే పని కాస్త చెడుతుంది.
ఏవండి ఆ అమ్మాయి కోపం వచ్చేలా మీరేమీ రాయలేదు కదా? అలా ఎలా రాస్తాననుకున్నావు భారతి? అసలు ఆడవాళ్ళని నమ్మటమే పొరపాటు. ఈ మాత్రానికి నిరుత్సాహపడకండి. పోనీ ఎలా ఉంటారో చెప్తారా? ఏం చెప్పను. అంత పొడుగు కాదు, పొట్టి కాదు, అంత లావు కాదు, సన్నం కాదు, అంత నలుపు కాదు, ఎరుపు కాదు, అంత ఆడ కాదు, మగ కాదు. ఏం వర్జినండి? పోనీ వెళ్ళిపోదాం. ఇంకా రాదేమో. నీ మాట విన్నందుకు మంచి శాస్తే జరిగింది నాకు. భారతి వచ్చే జనాన్ని పరిశీలనగా చూస్తుండగా అందులో వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసే గుమస్తా గురవయ్య కనిపించాడు. గురవయ్య చిన్నప్పటి నుంచి భారతిని ఎత్తుకొని పెంచాడు. అయితే అతను చూస్తే ఈ విషయం వెంటనే మిరపకాయ టపాలా వెళ్ళి రాయుడు గారికి చేరుతుంది. దాంతో భారతికి ముచ్చెమటలు పోసేశాయి. మాస్టారు, మనం ఈ స్తంభాల వెనక నించుందాం రండి అని త్రిజగన్మోహన్ రావుని చేయి పుచ్చుకు లాక్కెళ్ళి కళ్యాణ మండపంలోని స్తంభాల వెనక్కు తీసుకెళ్ళింది. అవును, నాకెందుకు భయం? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి దాక్కోమంటున్నావు? అబ్బా మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ పెళ్లి సంగతి తర్వాత, కానీ ముందు నాకు ఇంటి దగ్గర పెళ్ళైపోతుంది. ఈ గుమస్తా గురవయ్య నన్ను చూశాడంటే ఉన్నవి లేనివి చెప్పి మా డాడీ చేత నాకు చివాట్లు వేయిస్తాడు. చూసావా, ఆ అమ్మాయి వస్తుందని నా చేత ఉత్తరం రాయించాక నువ్వేమో మా పెళ్ళి సెటిల్ చేస్తానని నా తరపున మాట్లాడి ఆ అమ్మాయి ఒప్పిస్తానని ప్రామిస్ చేసావు. నీ మాట నమ్మి నేను ఇలా దేవుడు ముందు పరాభవం పాలయ్యాను. మీకు దండం పెడతా, కానీ కాసేపు ఊరుకోండి, మాట్లాడక. చూసావా భారతి, ఆ అమ్మాయిని చూడాలని, ఆమెతో ఏకాంతంగా ఏ స్తంభం వెనకాలో నిలబడి మాట్లాడాలని నాకెంత తహతహగా ఉందో నువ్వు గమనించటం లేదు. గురవయ్య ఇటే వస్తున్నాడు బాబోయ్. ఉండు, నా చేయి పట్టుకో, తల మీదకి ముసుగు లాక్కో. అదిగో వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళలో కలిసిపోదాం అంటూ జగన్ భారతిని చేపట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించాడు. భారతి మళ్ళీ ఇంకో చుట్టూ తిరుగుదామని అంది. వద్దు, భక్తి ఎక్కువైతే వేణుగోపాలుడికి మన మీద కోపం వస్తుంది. మనకి నిజం భక్తి కాదుగా, దొంగ భక్తి. ఇప్పుడు మీతో గుడి చుట్టూ తిరుగుతుండగా మీ వుడ్బీ శ్రీమతి గారు చూశారంటే కొంప మునిగిపోతుంది. కొంపతీసి చూసి వెళ్ళిపోయిందేమో. ఇందాక గుమస్తా గుమస్తా అని మీ గురవయ్యను చూసి భయపడి స్తంభం చాటుకు నువ్వు నన్ను లాక్కెళ్ళినప్పుడు ఏవో 2 కళ్ళు నాకేసి కోపంగా చూసినట్లు నాకు అనిపించింది. నిజంగా? అవును, ఒట్టు. అయ్యో, ఎంత పని జరిగింది. ఒకవేళ ఆమె మన ప్రదక్షిణాలు చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాగే అనిపిస్తోంది అని దిగులుగా మొహం పెట్టి భారతి ముఖంలోకి ఆశగా చూశాడు జగన్. భారతి నెత్తి మీద చేయి పెట్టుకొని గుడి మంటపం మెట్ల మీద పెద్ద ఆపదలో పడిపోయినట్లు చతికిల పడిపోయింది. అయ్యో, నేను వచ్చి మీ ప్రేమ చెడగొట్టానండి. నువ్వు చెడగొట్టిందేముంది? నువ్వు మాత్రం నీకు కావలసిన వాడు, నీ మనసుకు నచ్చినవాడు రమ్మని పిలిచి మరో అమ్మాయితో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఊరుకుంటావా ఏమిటి? ఎవరు ఊరుకుంటారు? అయినా అందులో తలదూర్చడం నాదే బుద్ధి తక్కువ. నీకేదో ఇలాంటి వ్యవహారాల్లో మంచి ఎక్స్పీరియన్స్ కాబోలనుకొని నీ మాటలు నమ్మి ఉన్నది కాస్త ఓడగొట్టుకున్నాను. నాకేం తెలుసండి, మాస్టారి ప్రేయస్ ఎలా ఉంటుందో అని కాస్త ధైర్యం చేసి మిమ్మల్ని కలుపుదామని వస్తే అంతా అడ్డం తిరిగింది ఇక్కడ. పోనీలే, వెళ్ళిపోదాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. దేవుని చూడకుండానా? మన మొహాలు మంచివి కావా? సరే పద. ఆ విధంగా కనపడని ప్రేయస్ కోసం వెతుకుతూ జగన్ మిస్ భారతి గుడిలో దేవుడి ముందు తల వంచి శటకోపం పెట్టించుకున్నాడు. ముద్దుల చెల్లెలు భారతిని దీవించి మీ అక్క పద్మావతి రాయి శుభలేఖ. శుభలేఖ అని ఎందుకన్నానంటే ఈ ఉత్తరం అందాక నీకు పెళ్ళవుతుంది కాబట్టి. ఆ రోజు ఆ రాత్రి నీ మీదకు కత్తి విసిరి నిన్ను గాయం చేశాననుకున్నాను. నా కళ్ళ ముందు నా చెల్లెలి నైతిక పతనం చూడరాదనుకున్నాను. నిన్ను వంచిస్తున్న మీ బావగారి మీద నా పగ తీర్చుకున్నాను అనుకున్నాను. నా మీద కోపమా చెల్లి? కత్తి నీ మీదకు విసిరితే గాయం నాకు తగిలింది. నీ వంటిని రక్తం కారింది, నా ఒంట్లో రక్తం నీరైంది. నువ్వు తెలివి తప్పి అమ్మా అని అరిచి పడిపోయావు. నేను తెలివి తెచ్చుకొని అయ్యో అని అరిచి భవబంధాల నుంచి విముక్తి పొందాను. నీకు తగిలిన గాయం పెళ్లితో మాంతుంది. నాకు తగిలిన గాయం నీతోటే అంతం కావాలి. నాకిప్పుడు రాణి నన్న అహంకారం లేదు. మీ బావ మీద కానీ నీ మీద కానీ ఎవరి మీద నాకు అధికారం లేదు. అధికారాలన్నీ వదులుకొని అహంకారాన్ని చంపేసుకొని నేనెవరినో తెలుసుకుందుకు నేను అనంతయాత్ర ప్రారంభించాను. నేనే అక్కడ ఉంటే మన ముగ్గురి జీవితాలు 3 నిప్పుల కుంపట్లవుతాయి. నా మీద కసితో మీ బావ నీ మీద అత్యాచారం తలపెట్టిన మాట నిజమే. కానీ పురుషులు ఒక ఒంటరి బాలికపై అఘాయిత్యం చేసినప్పుడు తామేదో గెలిచామనుకుంటారు. కానీ వారు కోల్పోయిందేమిటో వారు ఎప్పటికీ గుర్తించలేరు. నా కోసం నువ్వు బలి కావడం నాకు ఇష్టం లేదు.
ఈ ముక్కోణాకారపు పోటీ నుండి నేను శాశ్వతంగా విరమించుకొని మీ భావాన్ని నీకిచ్చేస్తున్నాను. మరొక్క విషయం, భర్తలు మరచెంబుల్లాంటివారు. ప్రయాణాల్లో మరచెంబు చాలా అవసరం. కానీ మరచెంబుతో పాటు మరచెంబు మూత కూడా మన దగ్గరే ఉంచుకోవాలి. సర్వసాధారణంగా మరచెంబు మూత కనపడదు. మూత పోయిన తర్వాత మరచెంబు మాత్రం పోకుండా ఉంటుందా? మనసు మూత, జీవితం మరచెంబు. నీ తెలివితేటలకి, నీ భర్త తెలివితేటలకు సంసారంలో పోటీ ఏర్పడితే నువ్వు తెలివైన దానివైతే అతను నీకు లొంగిపోతాడు. అతను తెలివైన వాడైతే అతనికి నువ్వు లొంగిపోతావు. నీ జీవితంలో రెండో పద్ధతే శ్రేయస్కరం. మొదటి పద్ధతి నాకు లభించలేదు కాబట్టి. నీకు తగిలింది చిన్న దెబ్బే, పర్వాలేదు. పీటల మీద కూర్చోగలవని మీ బావ చలోక్తి విసురుతున్నాడు. నీ పెళ్లి తిరుపతిలో ఏడుకొండలవాడి సన్నిధిలో జరుగుతుంది. నాన్నగారు, అమ్మ, అమ్మమ్మ అంతా పెళ్లినాటికి నేరుగా తిరుపతి చేరుకుంటారు. మీ బావను ఇక్కడ కట్టిపడేయంలే. ఆదుర్దా పడకు. ఆసుపత్రి నుంచి పెళ్లిపీటలపైకే నీ ప్రయాణం. ఇక నా సంగతి, పావన గంగలో నిత్యం స్నానం చేసి, కాషాయాంబరాలు ధరించి, సద్గ్రంథ పఠనం చేస్తూ, పురుషుల సందేశాలను వింటూ, యుగ యుగాల నుండి మానవులు జీవిత సత్యాల కోసం, ఆధ్యాత్మిక శక్తి కోసం జరిపిన చిరంత అన్వేషణలో పాలు పంచుకుంటూ తనువు సాగించాలని ఆశిస్తున్నాను. మీ అక్క యోగిని పద్మావతి, ఋషికేశం. అక్క ఉత్తరాన్ని భారతి 1కి 10 సార్లు చదువుకుంది. కాబోయే పెళ్లికూతురికి కలగవలసిన థ్రిల్లు ఆ ఉత్తరం ఇవ్వలేకపోయింది. భారతి తనకు తగిలిన గాయం గురించి బాధపడే స్థితిలో లేదు. జగన్ మనస్సుకు తను చేసిన గాయం గురించి ఆలోచిస్తూ కళ్ళు తుడుచుకుంది. అలనాడు దేవాలయంలో కనపడని ప్రేయసి కొరకై ఇద్దరు చమత్కారంగా దోబూచులాడుకున్నారు. ప్రేమను ఇవ్వటం వరకైతే ఆ ఇవ్వటం ఏనాడో జరిగిపోయింది. ఏ క్షణం తన అక్క జీవితాన్ని మార్చిందో ఆ క్షణమే తనపై నిప్పుల వర్షం కురిపించింది. ప్రేమకు మనసు లొంగింది. దాన్ని జగన్ గెలుచుకున్నాడు. మనసు గెలుచుకున్న వాణ్ణి వట్టి చేతులతో పంపేసింది. శరీరాన్ని గెలుచుకున్న వ్యక్తితో పెళ్లిపీటల మీద కూర్చోబోతుంది. భారతి ఒక్క క్షణం ఆలోచించింది. జగన్ ఆసుపత్రికి వచ్చి వెళ్ళిపోతూ తన పేటికలోని అమూల్య స్మృతుల్ని కదిల్చి వెళ్ళాడు. స్వర్గం సందు మలుపులోంచి రాదు, ఆకాశం మించి వస్తుంది. కానీ అది వచ్చే లోపున, ఆ మెరుపు మెరిసే లోపున, ఆ వలపుల వానజల్లు కురిసే లోపున అంతా అయిపోయింది. సర్వనాశనం జరిగిపోయింది. అక్క తన కోసం త్యాగం చేసిందా? అదే నిజమైతే దాని ఫలితం మనసునిచ్చిన నేరానికి జగన్ అనుభవిస్తున్నాడు. అక్క పద్మావతి బావకు మొహం చూపించలేక ఇంట్లోంచి పారిపోయింది. ఆమెను వదులుచుకోవటానికి బావ పన్నిన వలలో తను చిక్కుకుపోయింది. తను ఈ మాయాజూడంలో పాచిక. ఈ మోసానికి బలైంది. తన ప్రేమ కత్తిపోట్లు తగిలింది తన మనసుకే. భారతి నిద్రమాత్రలు మింగేసింది. పద్మావతిని ఋషికేశంలో వదిలి నేరుగా హుటాహుటిని నేల మీద ఆకాశంలోనూ ప్రయాణించి వచ్చిన హరికృష్ణ ప్రసాద్ నర్సింగ్ హోంలోకి అడుగుపెట్టగానే లేడీ డాక్టర్ భారతి చేత కక్కిస్తోంది. కక్కులనగానే హరికృష్ణకు సంతోషకరమైన అనుమానం తలెత్తింది. ఆ అనుమానాన్ని నర్సు నవనీతం త్రుంచేస్తూ, అమ్మాయి గారు ఆత్మహత్యకు నిద్రమాత్రలు మింగారు బాబు అని వాపోయింది. ఆ నోటితోనే జగన్ అనే యువ లెక్చరర్ వచ్చినట్లు, ఆ అబ్బాయి వచ్చి వెళ్ళినప్పటి నుంచి భారతి చాలా డీలా పడిపోయినట్లు నవనీతం చెప్పేసింది. నవనీతానికి జగన్ లెక్చరర్గా మాత్రమే తెలుసు. హరికృష్ణ వెంటనే తన మనసులో ఒక గ్రాఫ్ గీసుకున్నాడు. ఆ గ్రాఫ్లో తనకు భారతికి మధ్యన చంద్రుడిలాగా ఒక ఉపగ్రహం తిరుగుతూ ఉన్నదని పసిగట్టాడు. నిద్రమాత్రలు మృంగిన మనిషి నిద్రమంచం మించి మాయం కావడం ఆశ్చర్యం కాదు. అలా మాయమయ్యే ప్రమాదం లేకుండా నర్సింగ్ హోంలో నుంచి సరాసరి ఆనంద నిలయానికి తెచ్చేశాడు భారతిని. ఆ అమ్మాయి మంచం దగ్గరే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని రాత్రింబావళ్ళు సేవలు చేస్తూ పోతుటీగలోనికి జొరశక్యం కాకుండా జాగ్రత్త పడ్డాడు. నర్సు నవనీతం భారతికి ఆడసపర్యలు చేస్తూ కంపెనీ ఇస్తూ కాపలా కాస్తుంది. అవతల పెళ్లి ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. ముహూర్తానికి ఇక 2 రోజులే వ్యవధి. చుట్టాలు పక్కాలు బిల్లబిల్లాడుతూ దిగిపోయారు. కానీ భారతి మంచానికి అతుక్కుపోయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక వింత మెరుపు, పెదవులపై విచిత్రమైన చిరునవ్వు. మనస్సు ఏ లోకాల్లో విహరిస్తోందో తెలియదు. నిద్రలో జగన్ అన్న 3 అక్షరాలనే స్మరిస్తోంది.
ఇదే పరిస్థితిలో ఉన్నాడు జగన్. ఇక 2 రోజుల్లో భారతి పరాయి స్త్రీ కాబోతున్నది. ఒక్కసారి తనది కాకుండా పోయే ముందు పలకరించాలని మనసు తహతహలాడుతున్నది. 2 లేత హృదయాల మధ్య ఎంత అగాధం ఏర్పడబోతున్నదో తలుచుకుంటే రక్తం గడ్డకట్టుకుపోతుంది. నువ్వు నాదానివే, నా జీవిత సర్వస్వము ఒడ్డి నిన్ను నేను గెలుచుకుంటాను. నిన్ను మోసగించినంత మాత్రాన హరికృష్ణ నీ మనసులో ఉన్న నా బొమ్మను చెరిపేయలేడు. కలల అలల ఒడ్డున కట్టుకున్న పిచ్చిక గూళ్లను కాలదన్నలేడు. ఐశ్వర్యంతోటే నిన్ను కొనగలిగితే లోక చరిత్రలో ధనవంతుల కథలే గొప్ప ప్రేమ కథలుగా చలామణి అయ్యేవి. నిన్న పంజరం నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి, మాయా మందిరం నుంచి, ఆ చీకటి రాజ్యం నుంచి, ఆ రూపాయి నోట్ల చెరసాల నుంచి, వెన్నెల్లోకి వెలుతురులోకి మమతల మందిరానికి, మనసులు కలిసిన మల్లెల పందిరి క్రిందకు తెచ్చుకుంటాను అన్నాడు. కానీ ఎలా? ఒకరోజు గడిచిపోయింది. ఇక 24 గంటలే గతి. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. జగన్ ట్యాక్సీ తీసుకొని బయలుదేరాడు తిరుపతికి. ఒకవైపు నుంచి పెళ్లి కార్ల వరస బయలుదేరింది. అటు మబ్బులు ఇటు మబ్బులు, హోరున గాలి వాన, పైన ఉరుములు మెరుపులు, ఈదురుగాలి, రోడ్డంతా జలమయమైపోయాయి. చెట్లు విరిగి దారికి అడ్డం పడ్డాయి. కొండల నుంచి వాగుల నుంచి దొర్లి భూమినంతా జలమయం చేసి పారేసింది. రాయుడు గారి కారులో ఆడవాళ్ళు మూతులు ముక్కులు తిప్పుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. అది పెళ్లివారి ప్రయాణంలా లేదు. రాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు. వర్షంలోంచి దూసుకుపోతున్న కారులో వీళ్ళ మధ్య నిప్పుల ముద్దలా కూర్చుండిపోయారు. అల్లుడు చేసింది వెధవ పని అని వారికి తెలుసు. కానీ వారు ఈ వరకే అతగాడికి ఆర్థికంగా చాలా రుణపడి ఉన్నారు. కూతుర్ని చెరిచిన వాడికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం వారి మీసాలకే అగౌరవం. రాయుడు గారు వారి వంశంలో ఆడపిల్లలకు పెళ్ళయినాక వారు పుట్టింటికి వస్తే తగు మర్యాదలు చేసి పంపడమే గాని ఎన్నడూ వారిళ్లకు వెళ్ళడం అనేది ఆచారం లేదు. అల్లుళ్ళు వచ్చిన వారికి తమ సరసనే మేడ మీద హాల్లో పక్కలు వేయించేవారు. పువ్వులా పెంచిన ఆడపిల్లలను తమ కళ్ళ ముందే అల్లుళ్ళు గదుల్లో దూరి సంసార ధర్మాన్ని పాటించటం వారి దృష్టిలో ఘోర అవమానం. ఆ కారణం చేత ఆడవాళ్ల పోరు భరించలేక అల్లుళ్ళు మందలుగా దిగినప్పుడు వారు ఇల్లు విడిచి పాత తుపాకీ ధరించి సర్వెంట్స్ని తోడు తీసుకొని భద్రాచలం అడవుల్లోకి వేటకు వెళ్ళేవారు. వేటలో అల్లుళ్ళ మీద కసినంత అడవి జంతువుల మీద తీర్చుకునేవారు. సంసార సుఖాలు, ఇహలోక భోగాలు వారికి ఇష్టమే. కానీ తన కళ్ళ ముందు బంగారు బొమ్మల్లా అలంకరించిన అమ్మాయిల్ని నిర్దయగా నిర్మోహమాటంగా తాళి కట్టిన వాడైనా సరే గదిలో చేరి గలాబా చేయటాన్ని వారు సహించలేరు. ఆ కారణం చేత రాయుడు గారి కూతుళ్లను పెళ్లాడిన వారు మగవాళ్ళకి ఇవ్వడం దేనికి, ఆడవాళ్లను ఆడవాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తే సరిపోయేది కదా అని చలోక్తులాడేవారు. ఇప్పుడు భారతిని హరికృష్ణకిచ్చి ద్వితీయ వివాహం చేయటం అనే వ్యవహారం వారికి తలకొట్టేసినట్లుగా ఉంది. హరికృష్ణ కారులో నవనీతం, భారతి మాత్రమే ఉన్నారు. భారతి తండ్రిని తలుచుకొని గడగడా వణికిపోతున్నది. పెళ్లిపీటల మీదకు చేరేలోపుగానే తండ్రిని చూస్తే ఆ అమ్మాయికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నవనీతాన్ని వాటేసుకొని వెక్కి ఏడుస్తుంది. హరికృష్ణ విసుక్కున్నాడు. శుభమాని పెళ్ళికెళ్తూ ఎందుకు ఏడుపు? ఏడుపుగాక నాకేమిటి మిగిల్చారు? అసలు నాకు పెళ్ళెందుకు? నీకోసం కాదు, లోకం కోసం. పెళ్ళి కాకుండా అలా ఎలా ఉండిపోదాం అనుకున్నావు? ఏం ఉంటే తప్పేమిటి? మా డాడీకి నా మొహం ఎలా చూపించను? ఒక్కరోజు సర్దుకుంటే పోలా? మీరు సర్దుకోగలిగారా ఆ ఒక్కరోజు? మీ మర్యాద మీరు కాపాడుకొని నా మర్యాద నాకు దక్కించి ఉంటే ఇప్పుడు నాకు ఈ దుఃఖం కలగకపోను. దుఃఖం అంటావేంటి? లక్షాధికారిని పెళ్ళాడుతూ మీరు చేసిన పాడు పనికి దుఃఖం అంటున్నాను. నాకు మీకు వరమేమిటి? మీకు కూతురు లాంటిదాన్ని, తప్పితే చెల్లెలు లాంటిదాన్ని. పెళ్ళాని చెల్లెలివి నాకు చెల్లెలు ఎట్లా అవుతావు? పిచ్చివాగుడు వాక్కు. నాది పిచ్చివాగుడా? పెళ్ళాని చెల్లు ప్రేయస్ ఎలా అవుతుంది అనుకున్నారు? అవకపోతే నాకెందుకు లొంగిపోయావు? మత్తుమందు చెల్లి మాయ చేశారు. ఇలాంటి మాయలు మా అక్క మీద కసికొద్దీ ఇంకెన్ని చేశారో. మీ అక్క పెళ్ళాడాక నన్ను ఏడిపించింది, నువ్వు ఇంకో రకంగా ఏడిపించేలాగున్నావు. ఇది రాక్షస పెండ్లి కానీ సరైన కన్యాదానం కాదు. మా నాన్న మీకు కాళ్ళు కడగడు, చూస్తూ ఉండండి. కాళ్ళు కడుగుతాడో కడగడో, మీ అక్క ఆర్డర్ వేసి సన్యాసుల్లో కలిసిపోయింది. నేను సన్యాసుల్లో కలవను, నీతోటే కాపురం చేస్తాను. చేశారుగా, ఇంకేం చేయాలి?
నేనంటే నీకు ఇష్టం లేదా? నా ఇష్టం ఇప్పుడు అడుగుతారు. నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు? డబ్బిస్తాను, నీకు కావలసిన నగలు, చీరలు అన్నీ కొనుక్కో, ఉల్లాసంగా ఉండు. ఇదేం పెద్ద తప్పు కాదు. చాలా పెద్ద కుటుంబాల్లో పెళ్ళిళ్ళైనా వావి వరసను పాటించకుండా ఉండటం ఉంది. ఛీ, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో ఆడిది సబ్బు బిళ్ళ, రబ్బరు బొమ్మ, మిఠాయి పొట్లం అంతేగా. మగాడికి ఆడదాంతో అంతకు మించిన అవసరం ఏమిటి ఉంది? చూసారా, మీ నిజస్వరూపం మీ నోట్లోంచి బయటపడింది. నా స్టేటస్కి నీలాంటి చదువుకున్న అందమైన రామచిలుక తోడుండాలి. మీ అక్కలాంటి ఆడది కానీ ఆడదాంతో నిన్నాళ్ళు అనుభవించిన నరకయాతనకు ఏ లోకం నాపై కరుణ చూపించింది? ఎవరు నా పట్ల పాపభూతి చూపారు? ఎవరు నన్ను మనిషిగా అర్థం చేసుకున్నారు? ఆమె మీద నాకున్న కసి నా చేత ఇలాంటి పని చేయించింది. లేకపోతే నేను నీ జోలికి వచ్చేవాణ్ణా? నేను కాకపోతే మరొకరు పిల్లి చిలుకను పట్టినట్లు పట్టేవారు. అదేం పోలిక? కప్ప, పాము, పిల్లి, చిలుక అంటూ. లేకపోతే మిమ్మల్ని అయోధ్యరాముడితో పోల్చనా? నీకు రాముడు లాంటి మొగుడు దొరికేవాడంటావా? కాదు, రాముడు కాకపోవచ్చు, కానీ రావణుడు మాత్రం కాదు. వాణ్ణి మర్చిపో. ఇద్దరికీ మంచిది. ఎవరిద్దరికీ? మీకు నాకా, లేక నాకు అతనికా? ట్రయాంగిల్ ఇంకా ఉందనుకున్నావా? నేను లేదంటున్నాను. ఎందుకు లేదు? అతను నా పెళ్ళికి తప్పకుండా వస్తాడు. గురుదక్షిణ కోసమైనా వస్తాడంటున్నావు. వాడికి కబురు చేసావా? వాడంటున్నారు. మాటలు మర్యాదగా రానివ్వండి. నువ్వు కొరడారానివి. ఇసుకోమంటే ఇసుకో అంటున్నావు. ఆడదంటే అణిగిమణిగి ఉండాలి. వినయం, విధేయత, మాట, మంచితనం అన్నీ ఉండాలి. ఉంటే ఏం లాభం? ఏ రావణాసురుడో వచ్చి చెరిపేస్తాడు. ఇదిగో భారతి, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను అస్తమానము రావణాసురుడితో పోల్చకు. తప్పే చేశాను, కానీ ఇప్పుడు నువ్వు నా దానివి అవుతున్నావు. ఎక్కడయ్యాను? మీరు చేసుకుంటున్నారు. పెళ్ళంటే మనుషులు కలయిక. నా పెళ్ళి ఇదివరకే అయిపోయింది, మీకు తెలుసా? కారులో బాంబు ప్రేలినట్లు హరికృష్ణ ఉలిక్కిపడ్డాడు. పెళ్లి మీద పెళ్ళి అన్నమాట. ఈ వర్షం చూస్తుంటే ఈ పెళ్ళి జరిగేట్టు కనిపించదు. మనకి పెళ్ళనేది అడ్డు కాదుగా. పెళ్ళి లోకం కోసం, రేపు పుట్టబోయే మన పిల్లల భవిష్యత్తు కోసం. భవిష్యత్తు అంటే డబ్బని కాబోలు మీ అభిప్రాయం. అవును, అంతే. చిరాగ్గా హరికృష్ణ విస్కీ బాటిల్ తీసుకొని రెండు గుక్కలు గుటుక్కుమని మింగాడు. కంఠం బగ్గుమంది. నాకు కూడా ఇవ్వండి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. పుచ్చుకోకుండానే తాగినట్లు మాట్లాడుతున్నావు. తాగితే తిరగబడి తంతావేమో. మాటలకు సిగ్గుపడని వారు మరోదానికి లొంగుతారా? చర్మం దళసరి. హరికృష్ణ ఇంక సహించలేక కాళ్ళకున్న చెప్పు తీసి భారతిని ఎడాపెడా వాయించసాగాడు. నవనీతం అడ్డుకోగా ఆమెకు కూడా తగిలాయి చెప్పు దెబ్బలు. ఇంతలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడింది. కారాగింది. భారత్ తలుపు తీసుకొని కారులోంచి దూకి వర్షంలో పారిపోయింది. హరికృష్ణ తాగి ఉన్నాడేమో. ఆమెను అందుకోలేక పరిగెత్తి దారి తెలియక నీళ్ల గుంటలో ఢామ్మని పడ్డాడు. నర్సు నవనీతం కారులో ఒకర్తి కూర్చొని భయంతో వెక్కి ఏడవనారంభించింది. వెతకటానికి వెళ్ళిన మలయాళీ డ్రైవరు రాజు తిరిగి వచ్చి ఏడుస్తున్న నవనీతాన్ని ఇంగ్లీష్లో ఓదార్చిపోయాడు. ఆడదంటే నిప్పు కదా. నిప్పు దగ్గరకు వెళ్ళగానే నేతికుండా కరిగిపోవడం సహజం కదా. భారతిని ఒక దుర్బల క్షణంలో హరికృష్ణ ఆరగించినట్లు డ్రైవర్ రాజు వెనక సీట్లో విలపిస్తున్న నర్సు నవనీతం యవ్వనాన్ని రెండు చేతులతో చిన్నపిల్లాడు పాయసాన్ని జుర్రేసినట్లు జుర్రేశాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. భారతి రోడ్డు వెంట పరిగెడుతోంది. ఇంతలో రెండు కారు లైట్లు ఆమె మీద పడ్డాయి. కారు ఆగింది. కారులోంచి జగన్ దిగాడు. జగన్ అని భారతి వచ్చి అతని గుండెల మీద వాలిపోయి మెడను చుట్టువేసి తువ్వాయి మెడను చిన్నపిల్లవాడు పెనవేసుకున్నట్లు పెనవేసుకుపోయింది. అంతే. భారతి తెలివి తప్పి పడిపోయింది. జగన్ ఆమెను అతి నేర్పుగా వెనక సీట్లోకి చేర్చి పడుకోబెట్టాడు. ఆమెను ఆ స్థితిలో చూడగానే అతని కడుపు దేవినట్లయింది. అతని కళ్ళ వెండ్ల వర్షంగా కన్నీటి జల్లు కురిసింది. కారు వెనక్కి తిరిగింది. నేల మీద మనుషుల పాపాన్ని కడగటానికి అన్నట్లు దేవుడు పైనుంచి కుండలతో వర్షం కుమ్మరించేస్తున్నాడు. లోపల కట్టలు తెంచుకున్న దుఃఖావేశంతో భారత్ సృహ తప్పి వాలిపోయింది. ఏడ్చి పులుకడిగిన ముత్యంలా ఉంది. నిండుగా శాలువ కప్పి పడిపోకుండా పొదివి పట్టుకొని అమాయకంగా నిద్రపోతున్నట్లున్న ఆమె ముఖంలోకి చూస్తూ, ఈ వర్షంలో, ఈ తుఫాన్లో
నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి. నువ్వు నాదానివే, నాతోనే ఉంటావు అని నెమ్మదిగా గొణుక్కుంటూ జగన్ తడిసిన ఆమె ముంగురుల్ని సరిచేస్తూ ఆప్యాయంగా నిమురుతూ కూర్చున్నాడు.